హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను డ్యూటీకి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ నుంచి నా డ్యూటీ వరకు ఎన్ని కిలోమీటర్స్ అయితే ఉంటుందో, సో ఎంత బ్యాటరీ పర్సెంట్ అయితే మనకి తీసుకుంటుందో అనేది వీడియో అయితే చేశాను. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో అలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. మనకి ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూడండి 97% అయితే ఉంది. అలా మనకి డిస్టెన్స్ టు ఎంటీ అయితే 170 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మనం ఇక్కడ ట్రిప్ అయితే స్టార్ట్ చేసుకుందాము. సెట్టింగ్స్ ఆన్ చేసి మై వెహికల్‌లో ట్రిప్ మీటర్ ఉంటది. దాన్ని మనం ట్రిప్ బి అయితే సెలెక్ట్ చేసుకుందాము. రీసెట్ అయితే చేసుకుంటున్నాను. సో రీసెట్‌లో మనకి 0 అయితే ఉంది. సో ఒకసారి హోమ్‌లోకెళ్ళి మనకు ఛార్జింగ్ చూడండి 97% ఉంది. డిస్టెన్స్ టు ఎంటీ వచ్చి 170 అయితే చూపిస్తుంది. డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయాను. నాకు ఇక్కడ నుంచి 90-95 కిలోమీటర్స్ అయితే అప్రాక్సిమేట్లీ ఉంటుంది. సో ఆ రేంజ్లో మనకు బ్యాటరీ అయితే ఎంత కన్జ్యూమ్ అవుతుందో ఒకసారి చూద్దాము. నేనైతే 97% దగ్గర అయితే ట్రిప్ స్టార్ట్ చేశాను. సో ఎవ్రీ 10%కి మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడు చూడండి 87% అయితే అయింది. నేను ఈ ట్రిప్ మొత్తం ఎకో మోడ్లోనే వెళ్తాను. ఎందుకంటే ఎకో మోడ్లోనైతే నాకు రేంజ్ అయితే ఎక్కువ వస్తుంది. సో అలా అయితేనే నా డెస్టినేషన్ అయితే నేను రీచ్ అవ్వగలను. ఇక్కడైతే ఛార్జింగ్ మనకు చూడొచ్చు 86% అయితే ఉంది. ఒకసారి మనం వెహికల్ సైడ్ ఆపుకొని మీకు ట్రిప్ అయితే చూపిస్తాను. ఈ 10%కి గాను మనం ఎంత డిస్టెన్స్ అయితే వచ్చామని. సో ఫస్ట్ మనము సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. దాని తర్వాత మై వెహికల్, దాంట్లో వచ్చి ట్రిప్ మీటర్ ఉంటుంది. లైటింగ్ ఉండడం వల్ల డిస్ప్లే అయితే కొంచెం డార్క్గా అయితే కనిపిస్తుంది. సో ట్రిప్ మీటర్లో ట్రిప్ బి అయితే సెట్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో అయితే చూద్దాం. సో 10%కి గాను మనము 15.1 కిలోమీటర్ అయితే వచ్చాము. సో చూద్దాం నెక్స్ట్ 10%కి అయితే మనకి ఎంత రేంజ్ అనేది వస్తుంది అనేది చూద్దాము. నేనైతే సింగిల్గానే డ్రైవ్ చేస్తున్నాను వెహికల్ని. సో డబుల్ అయితే లేదు. నా వెయిట్ కూడా వచ్చి 65 ఉంటుంది అంతే. సో ఎక్స్ట్రా లగేజ్ కూడా వెహికల్లో అయితే ఏమీ వేసుకోలేదు. సో మనము రేంజ్ ఎక్కువ పెంచుకోవాలంటే చెక్ చేసుకోవాల్సింది టైర్ ప్రెజర్ అయితే చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చి 20-30 అయితే పెట్టుకోవాలి. సో బ్యాక్ సైడ్ వచ్చి 30-40 అయితే మెయింటైన్ చేయాలి. సో అలాగే మనము ఎక్కువ యాక్సిలరేటర్ సడన్గా అయితే ఇవ్వకూడదు. సో మెల్లిగా స్మూత్గా అయితే తీసుకెళ్ళాలి. మనకి ఎత్తుగా ఉన్న రోడ్లు, కొండలు, మిట్టలు ఇలాంటి దగ్గర ఉన్నప్పుడు మనకి రేంజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. సో అలాగే మనకి ఈ రోడ్ అయితే కూడా చాలా నీట్గా బాగానే ఉంది. నాకు ఆల్మోస్ట్ జర్నీ అంతా ఇలాంటి రోడ్లోనే ఉంటుంది. నాకు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది. మనకు ఆపోజిట్లో గాలి ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ కూడా మనకి ఎక్కువ తీసుకుంటుంది. సో రేంజ్ అనేది కూడా కొంచెం డ్రాప్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చూద్దాము మనకి ఎంత అయితే వస్తుందో, ఎంత డ్రాప్ అయితే అవుతుందో. ఇక్కడ వ్యూ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంది లొకేషన్ అంతా. ఇది వచ్చి వెలిగల్లి డ్యాము. మన గాలివీడ్ నుంచి ఎన్పి గుంటకు వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. మనకు ఛార్జింగ్ అయితే ఇప్పుడు 76% అయితే రావడం జరిగింది. సో ఒకసారి అయితే మీకు ఈ వెహికల్ సైడ్ యాప్ అయితే చూపిస్తాను, మనకి ఎన్ని కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యామని 10%లో. సో ఇక్కడైతే చూడండి 76% అయితే ఛార్జ్ చూపిస్తూ ఉంది. సో మనం మై వెహికల్లోకి వెళ్ళి ట్రిప్ బి అయితే చూద్దాము. 34 కిలోమీటర్స్ అయితే చూపిస్తూ ఉంది. సో ఫస్ట్ 10%కి అయితే మనకి 15 కిలోమీటర్స్ అయితే చూపించింది. అలాగే నెక్స్ట్ 10 కిలోమీటర్స్కి అయితే 34 అయితే చూపించింది. ఇక్కడ చూసుకోవచ్చు 19 కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. సో చూద్దాము నెక్స్ట్ 10%కి మనకి ఎన్ని కిలోమీటర్స్ అయితే వస్తుందని. ఇక్కడ చూస్తే మనకి 10%కి అయితే వేరియేషన్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే మనం వచ్చే డైరెక్షన్లో కూడా గాలి ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఇలా అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నేను డిస్టిక్ అయితే చేంజ్ అయ్యి వచ్చాను. సో వెల్కమ్ టు సత్యసాయి డిస్టిక్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ అయితే 66% అయితే రీచ్ అయ్యాము. ఒకసారి మీకు వెహికల్ సైడ్ పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి 66% అయితే ఉంది. ఒకసారి చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ అయితే వచ్చామని ట్రిప్ బిలో. సో ఇక్కడ చూడండి మనకు ఓవరాల్గా 50.4 కిలోమీటర్స్ అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ ఈ 10% ఛార్జింగ్స్లో మనకి 16 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం 10% అయితే రీచ్ అయ్యాము. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము
56%కి అయితే వచ్చేసాము. సో ఒకసారి అయితే మనము ఎన్ని కిలోమీటర్స్ రీచ్ అయ్యామని చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. మనం ఎవ్రీ టైం అయితే ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం రన్నింగ్లో అయితే మనకి ఇలా ఆప్షన్ అయితే ఉండదన్నమాట. వెహికల్ అయితే సైడ్ ఆపుకొని మళ్ళీ ట్రిప్లోకి వెళ్ళి అక్కడైతే మనం చూసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడైతే చూడొచ్చు 68 కిలోమీటర్స్ అయితే మనము రీచ్ అయ్యాము. ఇక్కడ మనకి నియర్లీ 18 కిలోమీటర్స్ అయితే వచ్చింది 10% ఛార్జింగ్లో. సో ఇంకా మన జర్నీ అయితే ఉంది. చూద్దాము మనము లాస్ట్ డెస్టినేషన్ వరకు మనకి ఎన్ని కిలోమీటర్స్కి ఎంత రేంజ్ అనేది వస్తుందని. చాలామంది అయితే అడుగుతూ ఉంటారు ఎగ్జాక్ట్లీ రేంజ్ ఎంత వస్తుంది అని. సో మనం ఎగ్జాక్ట్లీ రేంజ్ అనేది మన డ్రైవింగ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలాంటి రోడ్లో వెళ్తున్నాము, మనం సింగిల్స్ వెళ్తున్నామా, డబుల్స్ వెళ్తున్నామా, మనము ఎకో మోడ్లో వెళ్తున్నామా, పవర్ మోడ్లో వెళ్తున్నామా అనే దాన్ని బేస్ చేసుకొని మనకి రేంజ్ అనేది ఉంటుంది. సో ఎకో మోడ్లో వెళ్తే మీరు నార్మల్గా స్మూత్గా డ్రైవ్ చేసుకుంటే కనుక మీకు నియర్లీ ఫుల్ రేంజ్ అయితే 170 to 175 వరకు ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఇంకా మనం పవర్లో తీసుకెళ్తే కనుక ఒక 100 వరకు అయితే వస్తుంది. సో ఈసారి ఎప్పుడన్నా నేను పవర్ మోడ్లో అయితే మీకు రేంజ్ టెస్ట్ అనేది తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను. ఇక్కడైతే మనం హైవేలోకి అయితే ఎంటర్ అయ్యాము. సో వెహికల్ అయితే చాలా స్మూత్గా, అసలుకి సౌండ్ అనేది లేదు. చాలా స్మూత్గా అయితే వెళ్తాను వెహికల్. సో సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. మీరు డ్రైవ్ చేసేటప్పుడు తప్పకుండా అయితే హెల్మెట్ అయితే వేసుకోండి. ఏ టైం ఎలా ఉంటుందని ఎవరు అయితే చెప్పలేము. సో డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ అయితే తప్పకుండా వేసుకోండి. ఇక్కడ హైవే వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ నుంచి మా హాస్పిటల్ ఇంకా 1 or 2 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. సో ఇక్కడైతే చూడొచ్చు మన వెహికల్ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. బాగా స్మూత్గా అయితే వెళ్తూ ఉంది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. లాంగ్ జర్నీస్ కూడా ఈ వెహికల్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంది నాకు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇలాంటి రోడ్లో కూడా మనకి చాలా స్మూత్గా అయితే వెళ్తూ ఉంది. ఇక్కడైతే నేను డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాను. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా ఎంత పర్సెంట్ అయితే అయింది, సో ఎన్ని కిలోమీటర్స్ అయితే వచ్చామని చెప్పి చూద్దాం. సో ఓవరాల్గా నేనైతే 89.6 కిలోమీటర్ అయితే వచ్చాను. రౌండ్ ఫిగర్ ఒక 90 కిలోమీటర్స్ అనుకోండి. సో నేను 97 దగ్గర స్టార్ట్ అయ్యాను ఛార్జింగు. సో ఇప్పుడు నాకు 41 అయితే ఉంది. సో మనం క్యాల్కులేట్ చేసి చూసుకుంటే 56% అయితే మనకి తీసుకునింది 90 కిలోమీటర్స్ రావడానికి. సో మళ్ళీ నా వెహికల్ అయితే నేను ఛార్జ్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయితే వెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడైతే ఛార్జింగ్ అయితే నేను పెట్టేశాను వెహికల్ని. ఇక్కడ మనకి 56% ఆఫ్ ఛార్జింగ్కి 90 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. సో మనకి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనము డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది. సో మనము ఈవినింగ్ వెళ్ళేటప్పుడు గాలి అయితే అంతగా ఉండదు. అప్పుడు ఒకసారి మళ్ళీ అయితే చెక్ చేద్దాము. ఓకే గైస్, ఇది ఈరోజుటి వీడియో. మళ్ళీ మనం ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తాను. అప్పుడు మనకి రేంజ్ ఎంత వస్తుందనేది తప్పకుండా అయితే చూద్దాము. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.